వాస్తవం. మచ్చలేని నేతలపై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం తగదని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయమంటూ ధర్నా చేస్తే బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నిస్తున్న వాసుపల్లి గణేష్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. వైజాగ్ కేంద్రంగా జరిగిన నిరసన కార్యక్రమం వివాదాస్పదమైంది. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పై కూడా మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి ఆయన చాలా కాంట్రవర్సీ అయితే ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మనం వాసుపల్లి గణేష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ మిత్రపక్షంగా ఉన్న విష్ణుకుమార్ రాజు మీపై చాలా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహావేశాలకు గల కారణాలేంటి? బీజేపీ ఈరోజు ప్రజలకి ఒక ఎస్యూరెన్స్ ప్రామిస్ ఇచ్చింది. తిరుపతి సాక్షిగా అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు, మరి ఏవీ చేయలేదు. ఇవన్నీ కూడా ఒకసారి మేము గుర్తు చేయాలని చెప్పేసి నిన్న ఆ రకంగా మేమేమో ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసామన్నమాట. ఒక ట్రైను, అలాగే ఒక 7 బోగీలు. ఏదైతే మాకు ఈ ఆంధ్ర రాష్ట్రానికేమో మన రైల్వే జోన్ ఇస్తామని అన్నారో విశాఖపట్నంలోని, అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించామన్నమాట. మరి ఆ ప్రశ్నించడమే తప్పుగా భావించి ఈరోజు అతను టార్గెట్ చేసి నా పక్కనుండే ఒక సీనియర్ నాయకుడు ముత్యాల రాజు అని చెప్పేసి అతనేమో ఒక 4 సార్లు కార్పొరేట్ చేసి ఒకసారి ఏమో ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి నాయకుడిని, మచ్చలేని నాయకుడిని ఏమో ఈరోజు అలా పట్టుకొని అనడం కానీ నన్ను అనడం కానీ ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి ఒకసారి విత్డ్రా చేసుకోమని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. తెలుగుదేశం పార్టీలో గోండాలు, అంతకులు, హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్రోత్సహించి పదవులు ఇస్తున్నాడు, ఎంతవరకు వాస్తవం? తెలుగుదేశం పార్టీ అనేది ఏంటంటే వెరీ క్లీన్ చిట్ అన్నమాట. ఇప్పుడు కూడా అసలు మచ్చలైన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అందుకే నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నాకు నచ్చిన పార్టీ తెలుగుదేశం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట చూడండి, ఎంత పవర్ఫుల్ మాట. అది ఇప్పటికే కాదు, ఎప్పటికి కూడా. తెలుగుదేశం నాయకులేమో రక్తం ఈ దేశానికి ఇస్తారు, ఈ రాష్ట్రానికి ఇస్తారు, అంతేగాని రక్తం తీసేవాళ్ళు మాత్రం కాదు. ఇది చాలా రాంగ్ నోషన్ అన్నమాట ఈ విష్ణుకుమార్ రాజు గారికి వచ్చిన ఐడియా. దయచేసి అందుకే నేను విత్డ్రా చేసుకోమని అంటాను. తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఎప్పుడు మీరు చూడండి, గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా రాష్ట్రానికే పోరాటం చేశాం కానీ మరి ఇంక దేని మీద కూడా పోరాటం చేయలేదు. అందుకే నేనేమో సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత తెలుగుదేశంనే చూస్ చేసుకొని తెలుగుదేశంలో నేను ఉంటాను, తెలుగుదేశంలో నేను చేస్తానని చెప్పేసి నేను వచ్చాను అన్నమాట. అటువంటి తెలుగుదేశం మీద మచ్చ వేస్తే మాత్రం ఊరు. తెలుగుదేశం నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, మేము గనక నోరు తెరిస్తే వాళ్ళు తట్టుకోలేరు, పరారైపోతారన్నారు. ఎందుకు అంత తప్పులు అని మీరు చేస్తున్నారు? ఏమో మరి అది చెప్పండి ఒకసారి దయచేసి. సార్, నిన్న మీరు చేసిన నిరసన కార్యక్రమం కానీ ఆందోళన కార్యక్రమం కానీ పార్టీ అధిష్టానం ఆదేశాలతో చేశారా, లేకపోతే లోకల్గా ఉన్న ఒత్తిడి వల్ల చేశారా? ఇది పార్టీ తేల్చాలని చెప్పి విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేస్తారు, దానికి మీ సమాధానం? మాకు ఇప్పుడు కూడా నేనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 850 ధర్నాలు చేశాను. నాకు ఎప్పుడు కూడా ఇది చేయండి అది చేయండి నాకు ఎప్పుడు కూడా రాలేదు అధిష్టానం నుంచి. ఇది మా ప్రజలకు ఏదైతే కావాలనుకుంటారో అది నేను ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కుతాను. నేను ఒక పక్క మిత్రపక్షం మిత్రధర్మం అంటూనే ఇట్లా ఇరుపక్షాలు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుంది? మాట ఏదైతే ఏ రోజైతే వాళ్ళు అన్ని పనులు చేసేస్తారో అప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది. ఏదైతే ఆశ చూపించారో ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామన్నారో అది చేసేస్తే ఫుల్ స్టాప్ పడుతుంది. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద హ్యాండ్ ఫర్ షేక్ హ్యాండ్. ప్రజల కోసం మేము చేస్తున్నాం, అంతేగాని పార్టీకి మేలు జరుగుతుందా అది కాదు, ప్రజల కోసం చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ రైల్వే జోన్ 74,000 కోట్ల రూపాయలు ఏమో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా రావాలి. వెనుకబడి జిల్లాలు 18,000 కోట్లు రావాలి. అలాగే లోడ్ బడ్జెట్ ఏమో ఒక 20,000 కోట్లు రావాలి. ఇవన్నీ కూడా వస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఫ్లరిష్ అవుతుందన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో ఏమో కొత్తదనం వస్తుందన్నమాట. అది రావడం కోసం ఏమో ఈరోజు ఎప్పుడైతే తెలంగాణ సెపరేట్ అయిపోయిందో మన జీడిపి కూడా లాస్ట్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఆంధ్ర రాష్ట్రం డిప్రైవ్ అయిపోతుంది. మన పిల్లకాయలేమో ఈరోజు జాబ్ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారన్నమాట, పక్క రాష్ట్రాలు చూస్తున్నారన్నమాట. అటువంటి పిల్లలకి మనం ఏం చెప్పగలుగుతాం? ఇన్స్టిట్యూట్స్ రావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ రావాల్సింది. బై జస్ట్ ఓన్లీ డెస్క్ వర్క్, దానికి ఆ డెస్క్ వర్క్ చేసేసి ఇచ్చేస్తే అయిపోద్ది అన్నమాట. అలాగే చివరిగా ప్రత్యేక హోదా మీద కానీ రాష్ట్ర విషయంలో కానీ అన్ని పార్టీలు ఒక పక్క ప్రజా సంఘాలు చేస్తున్నాయి, వైసీపీ చేస్తుంది, జనసేన చేస్తుంది, టీడీపీ చేస్తుంది. కానీ మిమ్మల్నే ప్రత్యేకించి బీజేపీలో ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం టీడీపీ. మరి వాళ్ళకి ఏమో అన్యాయం చేసిందో నాకు తెలియదు, మరి నేనేమో అన్యాయం చేసిందో నాకు తెలియదు, వారిని అడగండి. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం కోసమే తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్న తప్పితే బీజేపీ మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి కానీ వ్యక్తిగత ద్వేషంతో అయితే మేము చేయట్లేదు. గతంలో తాను 100 కొద్ది నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు ఎప్పుడూ అభ్యంతరం లేని విష్ణుకుమార్ రాజు ఇప్పుడెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో సమాధానం చెప్పాలని కూడా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్.